జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొనే ఉంటూ ఉంటారు. చాలామంది ఎన్నో రకాలుగా ఇల్లు అమ్ముదాము, కొన్ని స్థలాలు అమ్ముదాము, లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముదాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సమయానికి అమ్ముడు పోకపోవడం జరుగుతుండొచ్చు. లేదా మనకు అదృష్టం బాగుండి అమ్ము అమ్ముకుందాం అనుకున్న టైంలో అమ్మలేనటువంటి పరిస్థితులు కూడా చాలా మట్టుకొస్తాయి. ఎందుకు అనంటే గనక ప్రాపర్టీస్ అమ్మితే గాని కొంతమందికి పెళ్ళిళ్ళు కావు. ప్రాపర్టీస్ అమ్మితే గాని కొంతమందికి అప్పులు తీరవు. అలా అమ్ముకుందాము అనుకున్న తరహాలో ఉన్నప్పుడు అవి మనకు అమ్ముడు అంటే మన దరిద్రానికి ఏంటంటే అవి అమ్ముడు పోక, లేదు 10 మందికి చెప్తే అది దాన్ని చూస్తే అంటే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ చూస్తేనే చాలా బాగుంటుంది. కొందామనిపిస్తుంది. కొన్ని కొన్ని ప్రాపర్టీస్ బాగున్నప్పటికిని కూడా అక్కడ ఏదో ఒక నెగటివిటీ అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అది మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణము అని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది ప్రాపర్టీస్ అమ్ముదాము అనుకున్న వాళ్ళకి ఒక గొప్ప మంచి అవకాశం ఏంటంటే తెల్లావాలు. మంత్రించినటువంటి తెల్లావాలు చల్లుకోవడం ద్వారా ప్రాపర్టీస్ సేల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇదొక సదవకాశంగా చెప్పుకోవచ్చు. ఏంటండి తెల్లావాల యొక్క ప్రత్యేకత అంటే, మనకు ఈ తెల్లావాలనేటటువంటివి ఎక్కువగా పూజా వస్తువులలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. మనకు ఇంట్లో గృహప్రవేశం చేసేటటువంటి సమయాల్లో గావచ్చు, చండీ యాగాలలో కావచ్చు, పెద్ద పెద్ద హోమాలలో కావచ్చు, తెల్లావాలు లేకుండా ఏ పూజ కూడా జరగదు. ఎందుకు అంటే తెల్లావాలు మనకు దైవిక పరమైనటువంటి వస్తువులు తెల్లావాలు ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇవేంటంటే దుష్ట శక్తులను దూరం చేసేటటువంటివి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని దూరం చేసేటటువంటివి. మనం ఏదైనా ప్రాపర్టీ అమ్ముకుందాము అనుకున్న ప్రదేశాల్లో ఇవి చల్లుకోవడం ద్వారా తొందరగా ప్రాపర్టీ సేల్ కావడం గాని, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇవి 3 రకాలుగా పనిచేస్తాయండి తెల్లావాలు. ఏదో ఒక్క ప్రాపర్టీస్ అమ్ముకుందాము అంటేనే కాదు. ఈ తెల్లావాలు ఒక ఎర్ర బట్టలో కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అనంటే గనక ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అప్పుల బాధలు క్లియర్ అయిపోతాయని ఒక శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలా అంటే